Hello guys, I'm Ramanjanelu and welcome back to our channel Ramanjanelu Info. So today we have a special episode for all APPSC Group 2 aspirants out there. So we will be delving into the fascinating topic of climate, structure and composition of atmosphere in geography, covering almost 40 important questions with detailed answer explanation to boost your preparation. అయితే మనం ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ 2 జాగ్రఫీ సిలబస్లో భాగమైన వాతావరణం యొక్క నిర్మాణం మరియు కూర్పు అనే టాపిక్లో ఒక 40 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ సహా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బిగిన్ విత్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అట్మాస్ఫియర్ అండ్ హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఎర్త్ లిథోస్ఫియర్ అండ్ హైడ్రోస్ఫియర్? అంటే వాతావరణం అంటే ఏమిటి మరియు ఇది భూమి యొక్క లిథోస్ఫియర్ మరియు హైడ్రోస్ఫియర్తో ఎలా సంబంధం కలిగి ఉంటుంది? సో ఆన్సర్ ఈస్ ద అట్మాస్ఫియర్ ఈజ్ ఎ గ్యాసియస్ కవర్ enveloping earth. So similar to the lithosphere, that is land, and hydrosphere, that is water. It is an integral part of the earth. అంటే వాతావరణం అనేది భూమిని ఆవరించి ఉన్న ఒక వాయు కవచం లాంటిది. ఇది లిథోస్ఫియర్ మరియు హైడ్రోస్ఫియర్ లాగానే ఇది భూమి యొక్క అంతర్భాగంగా ఉంటుంది. దెన్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, సో వై ఈస్ ద అట్మాస్ఫియర్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ ఎర్త్ డిస్పైట్ అపియరింగ్ యాజ్ ఎ థిన్ లేయర్ కంపేర్ టు ది ఎర్త్ రేడియస్? అంటే భూమి యొక్క వ్యాసార్థంతో పోలిస్తే ఈ పలుచని పొరలా కనిపించినప్పటికీ, అంటే ఇది పలుచగా ఉన్న అంటే థిన్ పొరలా కనిపించినప్పటికీ ఈ వాతావరణం అనేది భూమి నుండి ఎందుకు విడదీయలేనిది? సో ఆన్సర్ ఈస్, సో డ్యూ టు ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ది అట్మాస్ఫియర్ ఈజ్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ ది ఎర్త్ ఎక్సెప్టింగ్ ప్రెషర్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ వెయిట్. అంటే ఈ గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఈ వాతావరణం అనేది భూమి నుండి విడదీయబడదు అనమాట. సో అలాగా దాని బరువు కారణంగా దాని యొక్క ఉపరితలంపై ఒత్తిడిని కలిగిస్తూ ఉంటుంది. దెన్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? అంటే ఈ వాతావరణ పీడనం అంటే ఏమిటి మరియు దాని ప్రాముఖ్యత ఏమిటి? సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈస్ ది atmospheric pressure is the pressure exerted by the air on surface earth due to its weight. So it is a crucial climate element and is most significant at sea level. So where it is approximately 1034 grams per square centimeter. అంటే ఈ వాతావరణ పీడనం అంటే భూమి యొక్క ఉపరితలంపై గాలి దాని బరువు కారణంగా కలిగించే ఒక ఒత్తిడి. ఇది కీలకమైన వాతావరణ మూలకము మరియు అలాగే సముద్ర మట్టాల్లో చాలా ముఖ్యమైనది అనమాట ఇది. అలాగే ఇక్కడ ఇది ఎట్లా దీని యొక్క దీని యొక్క క్వాంటిటీ గమనించినట్లయితే ఇది ఇక్కడ చదరపు సెంటీమీటర్కు సుమారుగా 1034 గ్రాములు ఉంటుంది. దెన్ కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, వాట్ రోల్ డస్ ద అట్మాస్ఫియర్ ప్లే ఇన్ సపోర్టింగ్ లైఫ్ గివింగ్ గ్యాసెస్ టు డిఫరెంట్ ఆర్గానిజమ్స్? అంటే వివిధ జీవులకు ప్రాణమిచ్చే వాయువులను సరఫరా చేయడంలో వాతావరణం ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ది అట్మాస్ఫియర్ కంటైన్స్ గ్యాసెస్ లైక్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్. సో ప్లాంట్స్ రిక్వైర్ కార్బన్ డైఆక్సైడ్ while animals and other organisms need oxygen, so which the atmosphere supplies. అంటే ఈ వాతావరణంలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ వంటి వాయువులు అనేవి ఉంటాయి. అయితే ఇవి మొక్కలకి కార్బన్ డైఆక్సైడ్ అనేది అవసరం, అదే జంతువులకి మరియు ఇతర జీవులకు ఆక్సిజన్ అనేది అవసరం. అట్లాగే ఈ వాతావరణం ఇవన్నిటిని మన వాతావరణం సరఫరా చేస్తుంది. దెన్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్, హౌ డస్ ద అట్మాస్ఫియర్ రెగ్యులేట్ సోలార్ రేడియేషన్ అండ్ వై ఈస్ ద రెగ్యులేషన్ ఇంపార్టెంట్ ఫర్ ది లైఫ్ ఆన్ ఎర్త్? అంటే ఈ వాతావరణ సౌర వికిరణాన్ని ఎలా నియంత్రిస్తుంది మరియు ఇది భూమిపై జీవితానికి ఈ నియంత్రణ ఎందుకు ముఖ్యమైనది? సో ఆన్సర్ ఈస్, ది అట్మాస్ఫియర్ రెగ్యులేట్స్ ది ఎంట్రీ ఆఫ్ సోలార్ రేడియేషన్ బై అబ్జార్బింగ్ certain frequencies and allowing others. So this regulation is vital as it provides this specific range of temperatures and frequencies necessary for the life process. అంటే ఈ వాతావరణం అనేది కొన్ని పునఃపున్యాలను గ్రహించడం మరియు ఇతరులను అనుమతించడం ద్వారా సౌర వికిరణ యొక్క ప్రవేశాన్ని నియంత్రిస్తుంది. అలాగే ఇది జీవిత ప్రక్రియలకు అవసరమయ్యే ఉష్ణోగ్రతల్ని మరియు పున్యాలను నిర్దిష్ట పరిధిని అందిస్తుంది. కాబట్టి ఈ నియంత్రణ అనేది చాలా ముఖ్యమైనది. దెన్ కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్,
Explain the role of the atmosphere in maintaining temperature limits over Earth's surface. అంటే ఇది భూమి యొక్క ఉపరితలంపై ఉష్ణోగ్రత పరిమితులను నిర్వహించడంలో ఈ వాతావరణం యొక్క పాత్రను వివరించండి. So the atmosphere keeps surface temperatures within certain limits by preventing extremes that would occur in its absence, such as drastic temperature variations between day and night. And అంటే ఈ వాతావరణం అనేది పగలు మరియు రాత్రి మధ్య తీవ్రమైన ఉష్ణోగ్రతల వ్యత్యాసాల వంటి దాన్ని లేకపోవడంతో సంభవించే తీవ్రతను నిరోధించడం ద్వారా ఈ ఉపరితల ఉష్ణోగ్రతలను నిర్దిష్ట పరిమితుల్లో ఉంచుతుంది. Then coming to 7th question, what would happen if the atmosphere, specifically ozone in stratosphere, were absent regarding the harmful ultraviolet radiation? అంటే ఈ హానికరమైన అతినీలలోహిత వికిరణానికి సంబంధించి వాతావరణం ప్రత్యేకంగా ఈ స్ట్రాటోస్పియర్లోని ఓజోన్లో లేకుండా ఉంటే ఏం జరుగుతుంది? సో వితౌట్ ది అట్మాస్ఫియర్ harmful ultraviolet radiation would reach the earth's surface. So ozone in the stratosphere act as a protective layer against such radiation. అంటే ఈ వాతావరణం లేకుండా ఉన్నట్టయితే ఈ హానికరమైన అతినీలలోహిత వికిరణం అనేది భూమి యొక్క ఉపరితలాన్ని చేరుకుంటుంది. తద్వారా ఈ డ్యామేజ్ అనేది జరుగుతుంది మన స్కిన్. తర్వాత అలాగే ఈ స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ అనేది ఉండటం వల్ల ఈ రేడియేషన్కు వ్యతిరేకంగా ఒక రక్షణ పొరగా పనిచేస్తుంది అనమాట. దెన్ కమింగ్ టు 8th question, how does the atmosphere deals with extraterrestrial objects like meteors, specifically in the mesosphere? అంటే ఈ వాతావరణం ప్రత్యేకంగా మీసోస్పియర్లో ఈ ఉల్కల వంటి భూమికి సంబంధించి వస్తువులతో ఎలా వ్యవహరిస్తుంది? సో మీటియోర్స్ ఎంటరింగ్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్ బర్న్స్ అప్ ఇన్ ది మీసోస్పియర్ డ్యూ టు ఇట్స్ ఫ్రిక్షన్. సో ప్రొవైడింగ్ ప్రొటెక్టివ్ అగైనెస్ట్ దీస్ ఆబ్జెక్ట్స్. అంటే భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించే ఉల్కలు ఘర్షణ కారణంగా మీసోస్పియర్లో కాలిపోయిన తర్వాత ఈ యొక్క వస్తువులు అనేవి నుండి రక్షణ కల్పిస్తుంది అనమాట రిమైనింగ్ వాటి నుంచి. Then coming to 9th question, what is the significance of weather and how does it influence natural and man-made processes? అంటే ఈ వాతావరణం యొక్క ప్రాముఖ్యత ఏమిటి మరియు అది సహజ మరియు మానవ నిర్మిత ప్రక్రియలను ఎలా ప్రభావితం చేస్తుంది? సో వెదర్ ఈజ్ ఎ క్రూషియల్ ఫినామినన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రాసెస్ లైక్ ప్లాంట్ గ్రోత్, అగ్రికల్చర్, సాయిల్ ఫార్మేషన్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్స్. సో వేరియస్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ కంబైన్ టు క్రియేట్ వెదర్. అంటే ఈ మొక్కల పెరుగుదల, వ్యవసాయం, నేల నిర్మాణం మరియు మానవ నివాసాలు వంటి ప్రక్రియలను ప్రభావితం చేసే కీలకమైన దృగ్విషయం అనేది వాతావరణం. ఇది వివిధ వాతావరణ కారకాలను కలిసి వాతావరణాన్ని సృష్టిస్తాయన్నమాట. దెన్ కమింగ్ టు 10th question, describes the composition of atmosphere including permanent components and variable constituents. అంటే ఈ శాశ్వత భాగాలు మరియు వేరియబుల్ భాగాలతో సహా వాతావరణం యొక్క కూర్పును వివరించండి. సో ది అట్మాస్ఫియర్ ఈజ్ అ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్, సాలిడ్స్ అండ్ లిక్విడ్ particles. సో పర్మనెంట్ కాంపోనెంట్స్ రిమైన్ ఇన్ ఫిక్స్డ్ ప్రపోర్షన్ with others vary in quantity. So excluding suspended particles, dry air is stable up to 80 kilometers. అంటే ఈ వాతావరణంలో వాయువులు, ఘన మరియు ద్రవ కణాల మిశ్రమంగా ఉంటాయి. ఇక్కడ శాశ్వతంగా ఉండే భాగాలు స్థిర నిష్పత్తిలో ఉంటాయి. అలాగే మరికొన్ని పరిణామంలో మారుతూ ఉంటాయి అన్నమాట. అలాగే కొన్ని తొలగించబడిన కణాలు అనేవి మినహాయించి ఈ పొడి అంటే ఈ డ్రై ఎయిర్ అనేది 80 kilometers వరకు స్థిరంగా ఉంటుంది. దెన్ కమింగ్ టు 11th question, which gases make up nearly 99% of the clean dry air in the atmosphere? అంటే వాతావరణంలోని స్వచ్ఛమైన పొడిగాలిలో దాదాపు 99% ఏ వాయువులు ఉన్నాయి? సో అవి ఏంటి? నైట్రోజన్, ఆక్సిజన్ మేకప్ నియర్లీ 99% ఆఫ్ ది క్లీన్ డ్రై ఎయిర్ ఇన్ ది అట్మాస్ఫియర్. అంటే వాతావరణంలో స్వచ్ఛమైన పొడిగాలిలో దాదాపుగా 99% నైట్రోజన్ మరియు ఆక్సిజన్ అనేవి కలిగి ఉంటాయన్నమాట. దెన్ కమింగ్ టు 12th question, explain the role of oxygen in the atmosphere and its importance for the లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే ఈ వాతావరణంలో ఈ ఆక్సిజన్ పాత్ర మరియు జీవులకు దాని ప్రాముఖ్యతను వివరించండి. సో ఆన్సర్ ఈస్, సో ఆక్సిజన్ కన్స్టిట్యూటింగ్ 21% of the atmosphere is crucial for all living organisms as they inhale oxygen. It also forms important compounds and is essential for combustion.
అంటే వాతావరణంలో 21% ఉన్న ఆక్సిజన్‌ను పీల్చే అన్ని జీవులకు కీలకం అనమాట ఇది. ఇది ముఖ్యమైన సమ్మేళనాలు కూడా ఏర్పరుస్తుంది. మరియు దహనానికి కూడా ఇది చాలా అవసరంగా ఉంటుంది. దెన్ కమింగ్ టు 13th క్వెషన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ది అట్మాస్ఫియర్ అండ్ హౌ డస్ ఇట్ ఇన్‌ఫ్లుయెన్స్ కంబషన్? అంటే వాతావరణంలో నత్రజని యొక్క ప్రాథమిక విధి ఏమిటి? మరియు అది దహనాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? సో నైట్రోజన్ అకౌంట్స్ ఫర్ ఆల్మోస్ట్ 78% ఆఫ్ ది అట్మాస్ఫియరిక్ వాల్యూమ్. ఇట్ ఈస్ రిలేటివ్లీ ఇనర్ట్. So its main function is to control combustion by diluting oxygen and indirectly aiding in oxidation process. అంటే నత్రజని వాతావరణ పరిణామంలో దాదాపుగా ఈ 78% సాక్షేపంగా జడమైనది అనమాట, జడవాయువు అనేది. అలాగే ఈ ఆక్సిజన్ను పలచగా చేయడం ద్వారా ఈ దహనాన్ని నియంత్రించడం మరియు ఆక్సీకరణ ప్రక్రియలో పరోక్షంగా సహాయం చేయడం దీని యొక్క ప్రధాన విధి. దెన్ కమింగ్ టు 14th క్వెషన్. డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఇంక్లూడింగ్ ఇట్స్ పర్సంటేజ్ అండ్ క్లైమేట్ సిగ్నిఫికెన్స్. అంటే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పాత్రను, దాని యొక్క శాతం మరియు వాతావరణ ప్రాముఖ్యతతో సహా వివరించండి. సో కార్బన్ డైఆక్సైడ్ కాన్స్టిట్యూట్ అబౌట్ 0.03% of the dry air. It is crucial for plant photosynthesis and is considered significant in the heat energy budget. So with increased levels contributing to potential climatic changes. అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్లో పొడిగాలులో 0.03% అనేది ఉంటుంది. ఇది మొక్కల యొక్క కిరణజన్య సన్మోహక్రియకు కీలకమైనదిగా మరియు ఉష్ణశక్తి బడ్జెట్లో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అట్లాగే సంభావ్య వాతావరణ మార్పులకు దోహదపడే స్థాయిలను పెరుగుతాయన్నమాట. దెన్ కమింగ్ టు 15th క్వెషన్. ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఓజోన్ ఇన్ ది అట్మాస్ఫియర్ అండ్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ బ్లాకింగ్ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్. అంటే వాతావరణంలో ఓజోన్ యొక్క ప్రాముఖ్యత, దాని పంపిణీ మరియు హానికరమైన అతినీలలోహిత వికిరణాన్ని నిరోధించడంలో దాని యొక్క పాత్రను వివరించండి. సో ఓజోన్ ఫార్మింగ్ లెస్ దాన్ 0.00005% by volume is unevenly distributed, found between 20 kilometers and 25 kilometers altitude. It plays a crucial role in blocking harmful ultraviolet radiation from the sun. అంటే ఓజోన్ అనేది దాని వాల్యూమ్ ద్వారా ఎంత ఉంటుంది? 0.0005% కంటే తక్కువగా ఏర్పడుతుంది. ఇది అసమానంగా పంపిణీ చేయబడుతుంది. అట్లాగే ఇది 20 కిలోమీటర్లు మరియు 28 కిలోమీటర్ల ఎత్తులో కనబడుతుంది. ఇది సూర్యుని నుండి హానికరమైన అతినీలలోహిత వికిరణాన్ని నిరోధించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. దెన్ కమింగ్ టు 16th క్వెషన్. How does water vapor contributed to the atmosphere and what roles does it play in the climatic system? అంటే నీటి ఆవిరి వాతావరణానికి ఎలా దోహదపడుతుంది మరియు వాతావరణ వ్యవస్థలో ఇది ఎలాంటి పాత్ర పోషిస్తుంది? సో వాటర్ వేపర్ ఈజ్ ఎ వేరియబుల్ గ్యాస్ ఇన్ ది అట్మాస్ఫియర్. సో plays a role in insulating action, absorbing terrestrial radiation, source of precipitation and cloud formation. Its moisture carrying capacity is proportional to air temperature. అంటే ఇది నీటి ఆవిరి వాతావరణంలో వేరియబుల్ వాయువు, ఇన్సులేటింగ్ చర్య, ఈ భూగోళ రేడియేషన్ను గ్రహించడం, అవపాతం యొక్క మూలం మరియు మేఘాల నిర్మాణంలో పాత్ర పోషిస్తుంది. అలాగే దేని తేమ, వాహన సామర్థ్యం, గాలి ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంగా ఉంటుంది. దెన్ కమింగ్ టు 17th క్వెషన్. వాట్ ఆర్ ద సాలిడ్ పార్టికల్స్ ఇన్ ది అట్మాస్ఫియర్ అండ్ హౌ దే ఇన్ఫ్లుయెన్స్ రేడియేషన్? అంటే ఈ వాతావరణంలో ఘన కణాలు ఏమిటి మరియు అవి రేడియేషన్ను ఎలా ప్రభావితం చేస్తాయి? సో సాలిడ్ పార్టికల్స్ ఇంక్లూడింగ్ శాండ్, పోలన్, ఆర్గానిజమ్స్, soot and more. They absorb, reflect and scatter radiation, contributing to phenomena like sunset colors, dawn, twilight and blue color of the sky. అంటే ఈ ఘన కణాల్లో ఇసుక, పుప్పొడి, జీవులు, మసి మరియు మరిన్నవనే ఉంటాయి. అవి రేడియేషన్ను గ్రహిస్తాయి, ప్రతిబింబిస్తాయి మరియు వెదజల్లుతాయి. ఈ సూర్యాస్తమయం అనే రంగులు మరియు డాన్, ట్విలైట్ మరియు ఆకాశం యొక్క నీలం రంగు వంటి దృగ్విషయాలకు దోహదం చేస్తాయి.
Then coming to 18th question, which major greenhouse gases are present in the atmosphere and what role do they play in the greenhouse effect? అంటే ఈ వాతావరణంలో ఏ ప్రధాన గ్రీన్ హౌస్ వాయువులు అనేవి ఉన్నాయి మరియు గ్రీన్ హౌస్ ప్రభావంలో అవి ఏ పాత్ర పోషిస్తాయి? సో carbon dioxide and water vapor are major greenhouse gases responsible for the greenhouse effect, where they absorb and reflect terrestrial radiation, preventing excessive cooling. అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి ప్రధాన గ్రీన్ హౌస్ వాయువులు అనమాట. ఇవి గ్రీన్ హౌస్ ప్రభావాన్ని బాధ్యత వహిస్తాయి. ఇక్కడ అవి భూగోళ వికిరణాన్ని గ్రహిస్తాయి మరియు అట్లాగే అవి మరియు ప్రతిబింబిస్తాయి, అలాగే అతిగా శీతలీకరణను నిరోధిస్తాయి. దెన్ కమింగ్ టు 19th క్వశ్చన్, డిస్క్రైబ్ ద లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ ఇంక్లూడింగ్ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్, అయోనోస్ఫియర్ అండ్ ఎక్సోస్ఫియర్. సో ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్, అయోనోస్ఫియర్ అండ్ ఎక్సోస్ఫియర్తో సహా వాతావరణం యొక్క పొరలను మరియు వాటి లక్షణాలను వివరించండి. సో అట్మాస్ఫియర్ హ్యాస్ ఏ లేయర్స్ లైక్ troposphere, stratosphere, mesosphere, thermosphere, ionosphere and exosphere, each with distinct characteristics in terms of temperature, altitude and specific phenomena. అంటే వాతావరణంలో ఈ ట్రోపోస్ఫియర్ ఉంటుంది, స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది, మీసోస్ఫియర్ ఉంటుంది, థర్మోస్ఫియర్ ఉంటుంది, ఈ అయోనోస్ఫియర్ ఉంటుంది, అట్లాగే ఎక్సోస్ఫియర్ వంటి పొరలు అనేవి ఉన్నాయి. అవి ప్రతిదీ ఒక్కొక్కటి ఈ వాటిలో ఉష్ణోగ్రత, ఎత్తు మరియు నిర్దిష్ట దృగ్విషయాల పరంగా ఒక్కొక్కటి విభిన్న లక్షణాలను కలిగి ఉంటాయి. దెన్ కమింగ్ టు 20th క్వశ్చన్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ట్రోపోస్ఫియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెదర్, టెంపరేచర్ అండ్ కన్వెక్షన్? అంటే ఈ వాతావరణం, ఉష్ణోగ్రత మరియు ఉష్ణ ప్రసరణ పరంగా ట్రోపోస్ఫియర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సో ది ట్రోపోస్ఫియర్, వేర్ వెదర్ ఫినామినా అక్కర్, extend up to 8 kilometers at the poles and 18 kilometers at the equator. It experiences fall in temperature known as the lapse rate and is a region for the convection ending at the tropopause. అంటే ఈ వాతావరణ దృగ్విషయాలు సంభవించే ట్రోపోస్ఫియర్ అనేది ధ్రువాల వద్ద 8 కిలోమీటర్లు మరియు అలాగే భూమధ్య రేఖ వద్ద నుండి 18 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది పైకి. ఇది ల్యాప్స్ రేట్ అని పిలువబడే ఉష్ణోగ్రతలో పతనాన్ని అనుభవిస్తుంది. అట్లాగే మరియు ఇది ఉష్ణ ప్రసరణకు సంబంధించిన ప్రాంతంగా ఉంటుంది. ఇది ట్రోపోపాజ్లో ముగుస్తుంది అనమాట. దెన్ కమింగ్ టు 21st క్వశ్చన్, డిఫైన్ ట్రోపోపాజ్ అండ్ ఇట్స్ రోల్ యాజ్ ఎ బౌండరీ బిట్వీన్ ది ట్రోపోస్ఫియర్ అండ్ స్ట్రాటోస్ఫియర్. అంటే ట్రోపోపాజ్ మరియు ట్రోపోస్ఫియర్ మరియు స్ట్రాటోస్ఫియర్ మధ్య సరిహద్దుగా దాని పాత్రను నిర్వచించండి. సో ది ట్రోపోపాజ్ ఈస్ ద టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ట్రోపోస్ఫియర్ యాక్టింగ్ యాజ్ ఎ బౌండరీ బిట్వీన్ ది ట్రోపోస్ఫియర్ అండ్ స్ట్రాటోస్ఫియర్. ఇట్ ఈస్ మార్క్డ్ బై ది కాన్స్టెంట్ టెంపరేచర్స్. అంటే ఈ ట్రోపోపాజ్ అనేది ఈ ట్రోపోస్ఫియర్ యొక్క పైన పొర. ఇది ట్రోపోస్ఫియర్ మరియు స్ట్రాటోస్ఫియర్ మధ్య సరిహద్దుగా పనిచేస్తుంది. ఇక్కడ స్థిరమైన ఉష్ణోగ్రతల ద్వారా గుర్తించబడ్డాయి. దెన్ కమింగ్ టు 22nd క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది స్ట్రాటోస్ఫియర్ ఇంక్లూడింగ్ ఇట్స్ టెంపరేచర్, ఆబ్సెన్స్ ఆఫ్ వెదర్ ఫినామినా అండ్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఓషన్. అంటే ఈ స్ట్రాటోస్ఫియర్ యొక్క ఉష్ణోగ్రత, వాతావరణ దృగ్విషయాలు లేకపోవడం ఇక్కడ, మరియు అలాగే ఓజోన్ ఉనికితో సహా దాని యొక్క లక్షణాలను వివరించండి. So the stratosphere beyond the troposphere has a constant temperature, lacks weather phenomena and contains ozone. So ozone absorbs harmful ultraviolet radiation, making condition ideal for the flying. అంటే ఈ ట్రోపోస్ఫియర్కు అవతల ఉన్న ట్రోపోస్ఫియర్కి అవతల ఉన్న స్ట్రాటోస్ఫియర్లో స్థిరమైన ఉష్ణోగ్రతలు అనేవి ఉంటాయి. ఇక్కడ వాతావరణ దృగ్విషయాలు అనేవి ఏమి లేవు, మరియు ఇక్కడ ఓజోన్ కలిగి ఉంటుంది. ఇక్కడ ఓజోన్ అనేది హానికరమైన అతినీల లోహిత వికిరణాన్ని గ్రహిస్తుంది, తద్వారా ఎగరడానికి అనుకూలమైన పరిస్థితులను చేస్తుంది. దెన్ కమింగ్ టు 23rd క్వశ్చన్, డిఫైన్ అండ్ డిస్క్రైబ్ ది ఓజోన్ స్ఫియర్ ఇంక్లూడింగ్ ది ఆల్టిట్యూడ్, రోల్ ఇన్ రిఫ్లెక్టింగ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ అండ్ కెమికల్ యాక్టివిటీ. అంటే ఈ ఓజోన్ స్పియర్ను దాని యొక్క ఎత్తు, అతినీల లోహిత వికిరణాన్ని ప్రతిబింబించే పాత్ర మరియు రసాయన కార్యకలాపాలతో సహా నిర్వచించండి మరియు వివరించండి. సో ది ఓజోన్ స్పియర్ స్పానింగ్ ది స్ట్రాటోస్ఫియర్ అండ్ లోవర్ మీసోస్ఫియర్ రిఫ్లెక్టింగ్ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్.
So it is also known as the chemosphere due to its significant chemical activity and is present at altitude between the 30 kilometers and 60 kilometers. అంటే ఈ ఓజోన్ స్పియర్ అనేది స్ట్రాటోస్పియర్లో మరియు దిగువ మీసోస్పియర్ను విస్తరించి ఉంటుంది. ఇక్కడ హానికరమైన అతినీల లోహిత వికిరణాన్ని ప్రతిబింబిస్తుంది. అట్లాగే ఇక్కడ గణనీయమైన రసాయన చర్య కారణంగా దీనిని కేమోస్పియర్ అని కూడా పిలుస్తారు. మరియు అట్లాగే ఇది 30 కిలోమీటర్లు మరియు 60 కిలోమీటర్ల మధ్య ఎత్తులో ఉంటుంది. Then coming to 24th question, discuss the characteristics of the mesosphere including its temperature, altitude and its role in burning meteoroids. అంటే మీసోస్పియర్ యొక్క ఉష్ణోగ్రత, ఎత్తు మరియు ఉల్కలను కాల్చడంలో దాని పాత్రతో సహా దాని లక్షణాలను చర్చించండి. సో ది మీసోస్పియర్ బియాండ్ ది ఓజోన్ లేయర్ ఎక్స్టెండ్ అప్ టు 80 kilometers. So the temperature gradually falls, reaching -100 degrees Celsius at 80 kilometers. So meteorites burn up in this layer upon entering from the space. అంటే ఈ మీసోస్పియర్లో ఈ ఓజోన్ పొరను దాటి ఉంటుంది అనమాట. ఇది 80 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. అట్లా ఇక్కడ ఉష్ణోగ్రత క్రమంగా పడిపోతూ ఉంటుంది. అట్లాగే ఇది 80 కిలోమీటర్ల వద్ద ఎంత ఉంటుంది, -100 డిగ్రీ సెల్సియస్ చేరుకుంటుంది. ఇక్కడ అంతరిక్షం నుంచి ఇక్కడ అంతరిక్షం నుండి ప్రవేశించిన తర్వాత ఈ పొరలలో ఉల్కలు అనేవి కాలిపోతాయి. దెన్ కమింగ్ టు 25th క్వశ్చన్, what are the unique features of the thermosphere and how does it contribute to radio transmission and the behavior of sound? అంటే థర్మోస్పియర్ యొక్క ప్రత్యేక లక్షణాలు ఏమిటి మరియు అది రేడియేషన్ ప్రసారణానికి మరియు ధ్వని ప్రవర్తనకు ఎలా దోహదపడుతుంది. సో ది థర్మోస్పియర్ ఫీచర్స్ ఏ ర్యాపిడ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ విత్ హైట్, include the ionosphere and the help radio transmission by reflecting waves. Although temperatures are high, so the temperature is extremely rarefied and person doesn't feel the heat. అంటే ఈ థర్మోస్పియర్ ఎత్తులో వేగవంతమైన ఉష్ణోగ్రత పెరుగుదలను కలిగి ఉంటుంది. ఇక్కడ అయోనోస్పియర్ను కలిగి ఉంటుంది. అట్లాగే మరియు తరంగాలను ప్రతిబింబించడం ద్వారా రేడియో ప్రసరణకి సహాయపడుతుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా ఉన్నప్పటికీ వాతావరణం అనేది చాలా అరుదుగా ఉంటుంది. మరియు ఒక వ్యక్తి వేడిని అనుభవించగలడు అనమాట. ఇక్కడ ఒక వ్యక్తి వేడిని అనేది అనుభవించడం అనమాట ఇక్కడ ఈ యొక్క థర్మోస్పియర్లో. దెన్ కమింగ్ టు 26th క్వశ్చన్, డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది అయోనోస్పియర్ ఇంక్లూడింగ్ ఇట్స్ ఆల్టిట్యూడ్, రేంజ్ అండ్ ఎలక్ట్రికల్లీ చేంజ్డ్ నేచర్. అంటే ఈ అయోనోస్పియర్ యొక్క ఎత్తు పరిధి మరియు విద్యుత్ ఛార్జ్ చేయబడిన స్వభావంతో సహా దాని యొక్క లక్షణాలను నిర్వచించండి మరియు వివరించండి. సో ది అయోనోస్పియర్ బిట్వీన్ 80 kilometers and 400 kilometers is an electrically charged layer with ionization of atoms. So it reflects radio waves contributing to radio transmission and exhibits increasing temperatures with height. అంటే అయోనోస్పియర్ అనేది 80 కిలోమీటర్లు మరియు 400 కిలోమీటర్ల మధ్య ఈ పరమాణువుల అయనీకరణతో విద్యుత్ ఛార్జ్ చేయబడిన పొరగా ఉంటుంది. ఇది రేడియో తరంగాలను ప్రతిబింబిస్తుంది. ఇది రేడియో ప్రసారానికి దోహదం చేస్తుంది మరియు ఎత్తుతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను ప్రదర్శిస్తుంది. దెన్ కమింగ్ టు 27th క్వశ్చన్, వాట్ ఈస్ ది ఎక్సోస్పియర్ అండ్ హౌ డస్ ఇట్ రిలేటెడ్ టు ది అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అండ్ స్పేస్. అంటే ఎక్సోస్పియర్ అంటే ఏమిటి మరియు అది వాతావరణం మరియు అంతరిక్షం యొక్క బయటి పొరతో ఎలా సంబంధం కలిగి ఉంటుంది. సో ది ఎక్సోస్పియర్ ఈస్ ది అప్పర్ మోస్ట్ లేయర్ బియాండ్ ది అయోనోస్పియర్ extending beyond 400 kilometers. It is extremely rarefied and light gases like helium and hydrogen float into space. So the exosphere coincides with the space. అంటే ఎక్సోస్పియర్ అనేది అయోనోస్పియర్కు మించిన పైన పొర ఇది 400 కిలోమీటర్లు అనేది ఉంటుంది. ఇది చాలా అరుదుగా ఉంటుంది మరియు ఇక్కడ హీలియం మరియు హైడ్రోజన్ వంటి తేలికపాటి వాయువులు అనేవి అంతరిక్షంలోకి తేలుతాయి. అట్లా ఎక్సోస్పియర్లో స్పేస్తో సమానంగా ఉంటుంది. దెన్ కమింగ్ టు 28th క్వశ్చన్, హౌ డస్ ద టెంపరేచర్ ప్రొఫైల్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఇన్ఫ్లుయెన్సెస్ ది స్ప్రెడ్ ఆఫ్ సౌండ్ అండ్ వై డజంట్ ఎ పర్సన్ ఫీల్ వార్మ్ ఇన్ ది థర్మోస్పియర్ డిస్పైట్ హై టెంపరేచర్స్. అంటే వాతావరణంలోని ఉష్ణోగ్రత ప్రొఫైల్లో ధ్వని వేగాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది
మరియు అది అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తి థర్మోస్ఫియర్లో ఎందుకు వెచ్చదనాన్ని అనుభవించడు. సో ది స్పీడ్ ఆఫ్ సౌండ్ ఫాలో ది టెంపరేచర్ ప్రొఫైల్. సో in the thermosphere, although temperatures are high, so the atmosphere extremely rarefied and a person or object doesn't feel warmth due to low pressure. అంటే ఇది ఒక ధ్వని వేగం అనేది ఉష్ణోగ్రతల ప్రొఫైల్ను అనుసరిస్తుంది. అట్లాగే థర్మోస్ఫియర్లో ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా ఉన్నప్పటికీను వాతావరణం చాలా అరుదుగా ఉంటుంది. అలాగా మరియు అక్కడ తక్కువ పీడనం కారణంగా ఒక వ్యక్తి లేదా వస్తువు అనేది వెచ్చదనాన్ని అనుభవించదు. Then coming to 29th question, what are the major greenhouse gases and how do they contribute to the greenhouse effect? అంటే ప్రధాన గ్రీన్ హౌస్ వాయువులు అంటే ఏమిటి, మరియు అవి గ్రీన్ హౌస్ ప్రభావాన్ని ఎలా దోహదం చేస్తాయి? సో మేజర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంక్లూడింగ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ అండ్ ఓజోన్, దే కంట్రిబ్యూటెడ్ టు ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ బై అబ్జార్వింగ్ అండ్ రిఫ్లెక్టింగ్ టెరెస్ట్రియల్ రేడియేషన్, ప్రివెంటింగ్ ఎక్సెసివ్ కూలింగ్. అంటే ఈ ప్రధాన గ్రీన్ హౌస్ వాయువులలో కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి మరియు ఓజోన్లు అనేవి ఉన్నాయి. అవి అధిక శీతలీకరణను నిరోధించడం ద్వారా భూ సంబంధమైన రేడియేషన్ను గ్రహించడం మరియు ప్రతిబింబించడం ద్వారా గ్రీన్ హౌస్ ప్రభావాన్ని దోహదం చేస్తాయి. దెన్ కమింగ్ టు 30th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది క్లైమాటిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇట్స్ రిలేషన్ టు బర్నింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్. అంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క వాతావరణ ప్రాముఖ్యతను మరియు శిలాజ ఇంధనాలను కాల్చడానికి దాని సంబంధాన్ని వివరించండి. సో కార్బన్ డైఆక్సైడ్ క్లైమేట్ సిగ్నిఫికెన్స్ లైస్ ఇన్ ఇట్స్ రోల్ ఇన్ ది హీట్ ఎనర్జీ బడ్జెట్. ఇట్ increased burning of fossil fuels rises carbon dioxide levels, so contributing to enhanced heat absorption and potential climatic changes. అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క వాతావరణ అనేది ప్రాముఖ్యత ఉష్ణశక్తి బడ్జెట్లో దాని పాత్ర అనేది ఉంటుంది. ఇది శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు అనేవి పెరుగుతాయి. అట్లాగే మెరుగైన ఉష్ణ శోషణ మరియు సంభావ్య వాతావరణ మార్పులకు దోహదం చేస్తుంది. దెన్ కమింగ్ టు 31st క్వశ్చన్, డిఫైన్ ల్యాప్స్ రేట్ అండ్ ఇట్స్ రిలవెన్స్ టు ది టెంపరేచర్ వేరియేషన్స్ ఇన్ ది ట్రోపోస్ఫియర్. అంటే ల్యాప్స్ రేటు మరియు ట్రోపోస్ఫియర్లోని ఉష్ణోగ్రత వైవిధ్యాన్ని, దాని ఔచిత్వాన్ని నిర్వచించండి. So lapse rate refers to the fall in temperature with height in the troposphere occurring at rate of 5 degrees Celsius per kilometers. And its relevance to understanding temperature variation in this layer. ఇక్కడ నార్మల్ ల్యాప్స్ రేట్ దగ్గర మిస్టేక్ వచ్చింది. సో అక్కరింగ్ రేట్ ఆఫ్ 6.5 degrees Celsius per kilometers. So it is relevant to the understanding temperature variations in this layer. అంటే ఈ ల్యాప్స్ రేట్ అనేది ట్రోపోస్ఫియర్ ఎత్తులో ఉష్ణోగ్రత పతనాన్ని సూచిస్తుంది. ఇది కిలోమీటర్కు 6.5 degrees Celsius చొప్పున సంభవిస్తుంది. ఈ పొరల ఉష్ణోగ్రత వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం ఇది సంబంధితంగా ఉంటుంది. దెన్ కమింగ్ టు 32nd క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఇన్ ది అట్మాస్ఫియర్ అండ్ హౌ డూ దే కంట్రిబ్యూటెడ్ టు ఫినామినా లైక్ సన్సెట్ కలర్స్ అండ్ క్లౌడ్ ఫార్మేషన్. అంటే ఈ వాతావరణంలో ధూళి కణాల పాత్ర ఏమిటి, మరియు సూర్యాస్తమయం రంగులు మరియు మేఘాల నిర్మాణం వంటి దృగ్విషయాలకు అవి ఎలా దోహదం చేస్తాయి? సో డస్ట్ పార్టికల్స్ ఇన్ ది అట్మాస్ఫియర్ అబ్జార్బ్స్, రిఫ్లెక్ట్ అండ్ స్కాటర్ రేడియేషన్ కంట్రిబ్యూటింగ్ టు ఫినామినా లైక్ సన్సెట్ కలర్స్. దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్, ఫాగ్ అండ్ హెయిల్ స్టోన్స్. అంటే వాతావరణంలోని ధూళి కణాలు రేడియేషన్ను గ్రహిస్తాయి, ప్రతిబింబిస్తాయి మరియు చెదరగొట్టాయి. అలాగే ఈ సూర్యాస్తమయంలో రంగులు వంటి దృగ్విషయాలకు దోహదం చేస్తాయి. అలాగే మేఘాలు, పొగమంచు మరియు వడగళ్ళు ఏర్పడడానికి ఇవి ముఖ్యమైనవి అన్నమాట. దెన్ కమింగ్ టు 33rd క్వశ్చన్, హౌ డస్ ద సెలెక్టివ్ స్కాటరింగ్ బై ది డస్ట్ పార్టికల్స్ రిజల్ట్ ఇన్ ది బ్లూ కలర్ ఆఫ్ ది స్కై? అంటే ధూళి కణాల ద్వారా ఎంపిక చేయబడిన వికిరణం ఆకాశం యొక్క నీల రంగును ఎలా దారి తీస్తుంది? సో సెలెక్టివ్ స్కాటరింగ్ బై ది డస్ట్ పార్టికల్స్ కంట్రిబ్యూటింగ్ టు ద బ్లూ కలర్ ఆఫ్ ది స్కై. దిస్ ఫినామినా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అపియరెన్స్ ఆఫ్ బ్లూ డ్యూరింగ్ ది డేలైట్. అంటే ధూళి కణాల ద్వారా ఎంపిక చేయబడిన వికిరణం అనేది ఆకాశం యొక్క నీలం రంగుకు దోహదం చేస్తుంది. ఇది పగటిపూట నీలం రంగు కనిపించడానికి ఈ దృగ్విషయం అనేది కారణం అన్నమాట. Then coming to 34th question, explain the role of water vapor in the atmosphere, including its variable nature and significance in the insulting action
ఇన్సులేటింగ్ యాక్షన్. అంటే ఇన్సులేటింగ్ చర్యలో దాని వేరియబుల్ స్వభావం మరియు ప్రాముఖ్యతతో సహా వాతావరణంలో నీటి ఆవిరి పాత్రను వివరించండి. So the water vapor, answer is water vapor is a variable gas playing a significant role in insulating action of atmosphere. It absorbs terrestrial radiation and contributing to the stability and instability of the air. అంటే ఇది నీటి ఆవిరి అనేది ఒక వేరియబుల్ వాయువు. ఇక్కడ వాతావరణం యొక్క ఇన్సులేటింగ్ చర్యలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అట్లాగే ఇది భూగోళ రేడియేషన్ గ్రహిస్తుంది మరియు గాలి యొక్క స్థిరత్వం మరియు అస్థిరతకు దోహదం చేస్తుంది. Then coming to 35th question, what is the importance of the troposphere meteorologically and why it is referred to as the convective region? అంటే ఈ వాతావరణ శాస్త్రం పరంగా ట్రోపోస్ఫియర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి మరియు దానిని ఉష్ణ ప్రసరణ ప్రాంతంగా ఎందుకు సూచిస్తారు? So the troposphere is meteorologically significant as it is the region for the weather phenomena including cyclones, anticyclones and storms. It is called the convective region because convection ceases at the tropopause. అంటే ఈ తుఫాన్లు, యాంటీ సైక్లోన్లు మరియు స్ట్రామ్స్ అంటే ప్రవాహాలు సహా వాతావరణ దృగ్విషయాలకు సంబంధించిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ట్రోపోస్ఫియర్ వాతావరణం అనేది శాస్త్రపరంగా ముఖ్యమైనది. ఇక్కడ ట్రోపోపాస్ వద్ద ఉష్ణ ప్రసరణ ఆగిపోతుంది కాబట్టి దీన్ని ఉష్ణ ప్రసరణ ప్రాంతం అనేది అంటారనమాట. Then coming to 36th question, how does the atmosphere influences radio transmission and which layer is crucial for reflecting radio waves back to earth? అంటే వాతావరణం రేడియో ప్రసరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది మరియు ఇది రేడియో తరంగాలను భూమికి తిరిగి ప్రతిబింబించడానికి ఏ పొర కీలకం? So ionosphere between 80 kilometers and 400 kilometers is crucial for radio transmission as it reflect radio waves back to earth. So it is facilitate long distance communication. అంటే ఇది 80 కిలోమీటర్ల మరియు 400 కిలోమీటర్ల మధ్య ఉన్న ఐనోస్పియర్ రేడియో తరంగాలను భూమికి తిరిగి ప్రతిబింబిస్తుంది కాబట్టి ఇక్కడ రేడియో ప్రసారానికి కీలకంగా ఉంటుంది. ఇది సుదూర కమ్యూనికేషన్ను సులభతరం చేస్తుంది. Then coming to 37th question, what is the role of the thermosphere in radio transmission and why it is significant for the International Space Station and satellites? అంటే ఈ రేడియో ప్రసారంలో థర్మోస్ఫియర్ పాత్ర ఏమిటి మరియు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మరియు ఉపగ్రహాలకి ఇది ఎందుకు ముఖ్యమైనది? So the thermosphere aids radio transmission by reflecting radio waves. So it is significant for the International Space Station and satellites which orbits in this layer due to its ideal condition. అంటే ఈ రేడియో తరంగాలను ప్రతిబింబించడం ద్వారా థర్మోస్ఫియర్ అనేది రేడియో ప్రసారానికి సహాయపడుతుంది. అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మరియు ఉపగ్రహాలకు ఇది ముఖ్యమైనది. ఇది దాని ఆదర్శ పరిస్థితుల కారణంగా ఈ పొరలో కక్షలో తిరుగుతూ ఉంటుంది. Then coming to 38th question, describe the characteristics of the ozone sphere including altitude, role in reflecting ultraviolet radiation and chemical activity. సో ఓజోన్ స్పియర్ యొక్క లక్షణాలను వివరించండి మరియు దాని యొక్క ఎత్తు, అతినీల లోహిత వికిరణాన్ని ప్రతిబింబించే పాత్ర మరియు రసాయన చర్యలతో సహా వివరించండి. సో ది ఓజోనోస్పియర్ బిట్వీన్ 30 kilometers and 60 kilometers reflect harmful ultraviolet radiation and is characterized by significant chemical activity. So it plays a crucial role in protecting earth from the harmful solar radiation. సో ఓజోనోస్పియర్ అనేది ఎట్లా ఉంటుంది, 30 కిలోమీటర్లు మరియు 60 కిలోమీటర్ల మధ్య హానికరమైన అతినీల లోహిత వికిరణాన్ని ప్రతిబింబిస్తుంది మరియు ఇక్కడ ముఖ్యమైన రసాయన చర్య ద్వారా వర్గీకరించబడుతుంది. ఇక్కడ హానికరమైన సౌర వికిరణం నుండి భూమిని రక్షించడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. దెన్ కమింగ్ టు 39th క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రైమరీ గ్యాసెస్ దట్ మేక్స్ అప్ ది క్లీన్ డ్రై ఎయిర్ ఇన్ ది అట్మాస్ఫియర్ అండ్ ఇన్ వాట్ ప్రపోర్షన్? అంటే వాతావరణంలో స్వచ్ఛమైన పొడి గాలిని తయారు చేసే ప్రాథమిక వాయువులను ఏమిటి మరియు అవి ఏ నిష్పత్తిలో ఉంటాయి? సో నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మేకప్ నియర్లీ 99% ఆఫ్ ది క్లీన్ డ్రై ఎయిర్ ఇన్ ది అట్మాస్ఫియర్ విత్ రిమైనింగ్ 1% కన్సిస్టింగ్ ఆఫ్ మోస్ట్లీ ఇనర్ట్ గ్యాసెస్. అంటే నత్రజని మరియు ఆక్సిజన్ వాతావరణంలో దాదాపు 99% స్వచ్ఛమైన పొడిగాలిని కలిగి ఉంటాయి. మిగిలినవి 1% ఎక్కువగా జడ వాయువులను కలిగి ఉంటుంది. దెన్ కమింగ్ టు ఫైనల్ క్వశ్చన్,
40th question. Explain the role of atmosphere in the greenhouse effect, including the significance of major greenhouse gases such as carbon dioxide, water vapor and ozone. అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి మరియు ఓజోన్ వంటి ప్రధాన గ్రీన్ హౌస్ వాయువుల ప్రాముఖ్యతతో ఈ సహా గ్రీన్ హౌస్ ప్రభావంలో ఈ వాతావరణం యొక్క పాత్రను వివరించండి. సో ది అట్మాస్ఫియర్ కంట్రిబ్యూట్ టు ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ బై అలోవింగ్ incoming solar radiation and preventing excessive cooling by absorbing and reflecting terrestrial radiation. So major greenhouse gases including carbon dioxide, water vapor, ozone and play a crucial role in this process. అంటే ఈ వాతావరణంలో ఇన్కమింగ్ సోలార్ అంటే ఈ సౌర వికిరణాన్ని అనుమతించడం ద్వారా మరియు ఈ యొక్క భూగోళ రేడియేషన్ను గ్రహించి మరియు ప్రతిబింబించడం ద్వారా అధిక శీతలీకరణను నిరోధించడం ద్వారా గ్రీన్ హౌస్ ప్రభావానికి దోహదం చేస్తుంది. అట్లాగే కార్బన్ డైఆక్సైడ్ అనేది కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి మరియు ఓజోన్తో సహా ప్రధాన గ్రీన్ హౌస్ వాయువులు ఈ ప్రక్రియలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. And that's a wrap up our rapid fire session of 40 crucial questions on climate, its structure and composition of atmosphere for APPSC Group 2 exams. I hope this comprehensive audio has provided valuable insights and will aid in your exam preparation. If you found this video helpful, don't forget to give it a thumbs up, share it with your fellow aspirants and subscribe for more content. So best of luck with your preparation. I'll see you in the next video. Until the next time, this is Ramanjanelu signing off. Jai Hind.